సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అనేది బయటపడింది. అటు మహిపాల్ రెడ్డి వర్గం, ఇటు కాటా శ్రీనివాస్ వర్గం ఒక్కసారిగా బయటకు వచ్చి కుమ్ములాట చేసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. అసలు వివాదం ఎక్కడ ఇగ్నైట్ అయి ఉండొచ్చు అంటే, మహిపాల్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎవరైనా కూడా అధికార పార్టీలో ఉండాలని భావిస్తారు. అలాగే మహిపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ గుర్తుపై ఎన్నికై, కారు గుర్తుపై ఎన్నికై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అసలు ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒరిజినల్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే, కానీ ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో ఇదే కక్షతో ఎవరైతే కాటా శ్రీనివాస్ గౌడ్ ఇదే కక్షతో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలను కానీ ఆయన అభిమానులు కానీ రెచ్చగొట్టి మహిపాల్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నట్టు కొన్ని వార్తలు అయితే మనకు తెలుస్తున్నాయి. అసలు దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో మనము చూడాలి. ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయనకి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన వెంట చాలా మంది కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మనం రీసెంట్గా చూస్తే ఈ గ్రామ సభలు, రకరకాల ప్రోగ్రామ్స్తో పాత కార్యకర్తలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన కార్యకర్తలను ఏకం చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం అయితే తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కూడా వచ్చింది పెద్ద మెజారిటీ కాదు. సో ఈ క్రమంలో పార్టీలో అందరూ ఏకంగా పనిచేయాలి. మనం సీఎం స్థానానికి చూస్తేనే 4-5 మంది కొట్టుకోవడం చూసాం మనం. ఈ ఎమ్మెల్యే స్థానాలకు కూడా అలాంటి వ్యవహారమే ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని కాదని వేరే వ్యక్తికి ప్రయారిటీ ఇవ్వడం ఏంటి అంటూ పాత ఎమ్మెల్యేలు కూడా చాలా సందర్భాల్లో బయటకు వచ్చి ఫీల్ అవుతూ ఉంటారు. సో కాటా శ్రీనివాస్ గౌడ్ దీని వెనకాల ఉన్నట్టు కూడా తెలుస్తోంది. కాటా శ్రీనివాస్ గౌడే కార్యకర్తలను రెచ్చగొట్టి ఈ కుమ్ములాటలో గో బ్యాక్ మహిపాల్ రెడ్డి, ఈ కబ్జాకోరు మహిపాల్ రెడ్డి వెంటనే వెళ్ళిపోవాలంటూ నినాదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి గురించి ఇలా జరగడం, మరి అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో మనము చూద్దాం. రైట్, మహిపాల్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చినా కానీ ఇంకా బీఆర్ఎస్ నేతలతో మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఇంకా ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైనా కూడా పార్టీ మారిపోవచ్చు అంటూ కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం అయితే ఆరోపిస్తుంది. ఇంకా ఆయన కార్యాలయంలో ఈ బీఆర్ఎస్ నేతల కేసీఆర్ కానీ కేటీఆర్ ఫోటోలు పెట్టుకుని ఇంకా కొలుస్తున్నారంటూ కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం అయితే ఆరోపిస్తుంది. రైట్, 14 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి, కానీ ఈ 14 నెలల్లో 6 గ్యారెంటీలు కానీ లేదంటే ఇచ్చిన హామీలు కానీ ఏమీ అమలు చేయలేదంటూ ఓ పక్క సామాన్య ప్రజలైతే కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భాల్లో విత్ ఇన్ ది పార్టీ ఈ పార్టీలోనే కార్యకర్తలు కొట్టుకోవడం కానీ, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కానీ ఇలా రోడ్లపైకి వచ్చి ఈ రాస్తారోకులు చేయడం కానీ, ఈ గొడవలు పడడం కానీ, మరి కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూద్దాం.